రేవంత్ సర్కార్ గురుకులాలను గాలికొదిలేసింది. కొన్ని నెలలుగా గురుకులాల భవనాలకు కిరాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదు. దాంతో గురుకులాల ప్రారంభం రోజునే వాటి యజమానులు భవనాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు. దీంతో ప్రిన్సిపాల్తో పాటు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది గేటు బయటే గంటల పాటు పడిగాపులు పడ్డారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని, కాంగ్రెస్ సర్కార్ అసమర్థత వల్ల గురుకులాల్లో ఈ పరిస్థితి దాపురించిందని మండిపడుతున్నారు. రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ గురుకులాలను గాలికొదిలేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 14 నెలలుగా గురుకులాల భవనాల కిరాయిలను రేవంత్ సర్కార్ చెల్లించడం లేదు. పలుమార్లు నిరసనలు, తాళాలేస్తామని యజమానులు అల్టిమేటం జారీ చేసినా ప్రభుత్వం వాటిని ఖాతరు చేయలేదు. దాంతో ప్రారంభం రోజే రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ గురుకులాల భవనాలకు యాజమాన్యాలు తాళాలు వేసి నిరసన తెలిపారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు బయటే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలతో పాటు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లన్నీ దాదాపు 750 వరకు కిరాయి భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా భవనాలకు చెల్లించవలసిన కిరాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నెలలుగా నిలిపివేసింది. ఒక్కో భవన యజమానికి సగటున 20 లక్షల నుంచి గరిష్టంగా 1 కోటి వరకు బకాయిలను చెల్లించాల్సి ఉంది. మొత్తంగా 400 కోట్ల మేర బకాయిలను ఉన్నాయని తెలుస్తోంది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం, మరోవైపు భవనాలను నిర్వహించలేక యజమానులు పోరుబాట పట్టారు. కిరాయిలు చెల్లించాలని, లేదంటే ఖాళీ చేయాలని నోటీసులు కూడా జారీ చేశారు. అయినా స్పందన లేకపోవడంతో 12వ తేదీలోగా బకాయిలను చెల్లించకుంటే తాళాలు వేస్తామని, భవనాలను స్వాధీనం చేసుకుంటామని మరోసారి అల్టిమేటం జారీ చేశారు. అయితే సర్కారులో చలనం లేకుండా పోయింది. దీంతో గురువారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ గురుకుల భవనాలకు సంబంధిత యజమానులు తాళాలు వేశారు. దాంతో మిగతా సొసైటీల ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. బీసీ గురుకుల సొసైటీలో 10 నెలల బకాయిలకు గాను వెనువెంటనే 4 నెలల కిరాయి చెల్లించారు. ఎస్సీ గురుకుల సొసైటీలో 18 నెలల బకాయిలకు 3 నెలల కిరాయి హైదరాబాద్ బాగలింపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో మొత్తం 370 మంది విద్యార్థులు చదువుతున్నారు. 13 నెలల కిరాయి చెల్లించకపోవడంతో భవన యజమాని పాఠశాల భవనానికి తాళం వేశారు. దీంతో ప్రిన్సిపల్తో పాటు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది గేటు బయటే గంటల పాటు పడిగాపులు కాశారు. 5 నెలల అద్దె బకాయి చెల్లిస్తామని చెప్పడంతో మధ్యాహ్నం 1:30 తాళం తెరిచారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాఠశాలకు చేరుకొని అధికారులతో మాట్లాడారు. ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని, కాంగ్రెస్ సర్కార్ అసమర్థత వల్ల గురుకులాల్లో ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.